Hi friends, good morning. This is Raghavendra, the correspondent of SR Chom's School of Brilliance. I have been in this teaching field for the last 15 years. Narayanalo principal ga work chestunnanu, Chaitanyalo English department HOD ga work chestunnanu, and I have worked with so many schools. St. Joseph School lo CBS department ki 4 years నేను 10th స్టాండర్డ్ టీచ్ చేస్తున్నాను. ఇలా నంబర్ ఆఫ్ లోకల్ స్కూల్స్, కార్పొరేట్ స్కూల్స్ అండ్ డిఫరెంట్ స్కూల్స్లో నేను వర్క్ చేస్తున్నాను. నేను ఈ స్కూల్స్ అన్నీ చూసిన తర్వాత నాకు ఒక అవగాహన అంటూ ఏర్పడింది. ఇప్పుడు మీ పిల్లల్ని మీరు మీ యొక్క స్థాయికి తగ్గట్టుగా డిఫరెంట్ స్కూల్స్ని చేర్పించారు. వాట్ డూ యూ నో అబౌట్ స్కూల్స్? మీకు స్కూల్స్ గురించి ఏం అవగాహన ఉంది? స్కూల్ ఈజ్ మెంట్ ఫర్ ఎడ్యుకేషన్, ఎడ్యుకేటింగ్ ద చిల్డ్రన్. సో మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి వాళ్ళని ఒక ఉన్నత స్థాయికి తీసుకొని పోవాలి అనేదే స్కూల్ యొక్క ఇంటెన్షన్. ఇది బేసిక్ పర్సెప్షన్ ఆఫ్ ఎనీ పేరెంట్. ఎస్, దట్ ఈస్ ద పర్సెప్షన్ విచ్ ఈస్ క్యారీ టు ద మేనేజ్మెంట్. ఈవెన్ స్కూల్స్లో కూడా అదే ఉంది. చదువు బాగా చెప్పించాలి, చదువు బాగా నేర్పించాలి, చదువుతో పాటుగా ఇంకేం అవసరం లేదు. సో అదే స్కూల్ యొక్క పర్టికులర్ ఇంటెన్షన్గా మనం చూస్తున్నాం. పేరెంట్ కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఎన్ని మార్క్స్ వస్తున్నాయి, ఎన్ని ర్యాంక్స్ వస్తున్నాయి, మా పిల్లలు అంటే వన్ మోర్ థింగ్, ఇట్ హ్యాస్ బికమ్ అ ప్రెస్టీజ్ సింబల్. సో ఒక ప్రెస్టీజ్ ఇష్యూ లాగా కూడా అయిపోయింది. వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా కాకుండా అప్పులు చేసి మరీ పిల్లవాళ్ళని ఎడ్యుకేట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఈరోజు మనము సొసైటీలో చూస్తున్నాం. సో నేను చూడంగా ఈ లోకల్ అండ్ కార్పొరేట్ అన్ని స్కూల్స్లో కూడా నేను చూసినది ఏంటంటే ఇట్స్ ఆల్ హంబక్. అంటే బయటికి కనిపించేది ఒకటి, లోపల జరిగేది ఒకటి. ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో ఎంతమంది టీచర్స్ని, ఎన్ని స్కూల్స్ పర్టికులర్గా బీఈడి అండ్ క్వాలిఫైడ్ టీచర్స్ని తీసుకుంటున్నారు. వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా. ఇప్పుడు తక్కువ ఫీజు అంటే తక్కువ ఫీజు మన చుట్టుపక్కల ఏమైనా ఉన్నాయా దానిలోకి చేర్పించేసారు. అక్కడ టీచర్ స్టాండర్డ్ ఎంత ఉంది అది తెలుసుకునేటటువంటి స్థితి పేరెంట్కి ఉందా? అండ్ ఒక ప్రెస్టీజ్ ఇష్యూ, నేను కార్పొరేట్ స్కూల్లో జాయిన్ చేస్తాను. సో కార్పొరేట్ స్కూల్లో అయితే మా పిల్లలు బాగా చదువుతారు, అక్కడ ఫీజు ఎక్కువ ఉంది, అప్పులు చేసి మరీ చేస్తున్నారు. బట్ వాట్స్ హ్యాపెనింగ్? అక్కడ కార్పొరేట్ స్కూల్లో నేను ప్రిన్సిపల్గా చేసినప్పుడు నేను చూసాను. ఐ రిక్రూటెడ్ బీటెక్ క్యాండిడేట్ ఫర్ టీచింగ్ ఫిజిక్స్. హౌ కెన్ అ బీటెక్ క్యాండిడేట్ టీచ్ ఫిజిక్స్? అంటే ఇట్స్ నాట్ దాట్ లైక్ ఎవ్రీబడి కెన్ టీచ్, బట్ క్వాలిఫికేషన్ ఈజ్ ఇర్రెలవెంట్. సో ఎవరైతే క్వాలిఫైడ్ అండ్ ట్రైన్డ్ ఉంటారో వాళ్ళు చిల్డ్రన్ సైకాలజీని అర్థం చేసుకుని ట్రైన్ చేయగలుగుతారు. అలా కాకుండా ఏదో తక్కువకి వస్తుంది ఫీజు, లేదా మంచి ఫీజు, ఎక్కువ ఫీజు పెడితే చాలా అద్భుతంగా చదువు చెప్పిస్తారు. దిస్ ఇస్ రాంగ్. అండ్ కమింగ్ టు ద ఫస్ట్ పాయింట్, చదువు. ఏ స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్, ప్రైవేట్ స్కూల్, లోకల్ స్కూల్, కార్పొరేట్ స్కూల్, ఇంటర్నేషనల్, ఏ స్కూల్లో అయినా కూడా ఒక టీచర్ క్లాస్ని చెప్తున్నారు, నోట్స్ రాపిస్తున్నారు, చదివిస్తున్నారు. ఇట్స్ హ్యాపెనింగ్ ఎవ్రీవేర్, రైట్? కానీ అదొక్కటే పిల్లవాడికి అందాలా? చదువు మాత్రమే సరిపోతుందా? అండ్ ద ఆన్సర్ ఈజ్ నో. సో ఖచ్చితంగా పిల్లవాడు ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేది ఎక్స్పీరియన్స్ అవ్వాలి. అండ్ మోర్ ఓవర్ ప్రైమరీ వింగ్. సో ఇప్పుడు నాకు ట్యుటోరియల్స్ ఉంది, SR Chom's ట్యుటోరియల్స్. అక్కడ యూ కెన్ సీ స్టూడెంట్స్ ఆఫ్ 10th స్టాండర్డ్, 9th స్టాండర్డ్ చాలామంది. అంటే నేను చూస్తున్నాను కొద్దిమందికి ఇంకా ఈవెన్ దో దే ఆర్ ఇన్ ద హై స్కూల్ లెవెల్, సో ఆల్ఫాబెట్ ఐడెంటిఫై చేసినా కూడా పదాలు చదవలేనటువంటి స్థితిలో ఉన్నారు. అండ్ వై ఇట్స్ హ్యాపెనింగ్? స్టాండర్డ్ ఈజ్ నాట్ దేర్ ఇన్ ద ప్రైమరీ. సో ప్రైమరీ వింగ్లో మనం వదిలేటప్పుడు ఎంత కాన్షియస్గా ఉండాలి, ఎలాంటి స్కూల్లో వదలాలి? నేను మళ్ళీ చెప్తున్నాను, ఒక చదువు గురించి మాత్రమే అయితే ఇట్స్ నాట్ దాట్. ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేది కాదు. ఆల్రౌండ్ డెవలప్మెంట్ అనేది మనము పిల్లవాళ్ళకి ఇవ్వగలిగేటటువంటి స్కూల్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. వాట్ ఈజ్ ఆల్రౌండ్ డెవలప్మెంట్? మానసిక వికాసం, ఒక లీడర్షిప్ స్కిల్స్, ఫినాన్షియల్ స్కిల్స్, ఒక యాక్టివిటీస్ రిలేటెడ్గా ఇవన్నీ కూడా ట్రైన్ అప్ కావాలి మైండ్. అలా కాకుండా ఏదో తూతుంబరంగా నామకే వాస్తే సో మేము చేయించాము. సో పర్టికులర్గా పిల్లవాళ్ళు మానసికంగా అభివృద్ధి చెందాలి, మంచి స్కిల్స్ రావాలి, చదువుతో పాటుగా ఇవన్నీ డెవలప్ కావాలి. అలాంటి స్కూల్స్ ఎన్ని ఉన్నాయి? చదువు చెప్పించడమా, బై హార్ట్ చేయించడమా, టెస్టులు పెట్టడమా, మార్క్స్ రావడమా, మంచి మార్క్స్ వస్తున్నాయా, ఓకే సూపర్. ఇప్పుడున్నటువంటి కాంపిటేటివ్ సినారియోలో
కేవలం అవి మాత్రమే సరిపోవు. అన్ని రకాలుగా పిల్లవాళ్ళు డెవలప్ కావాలి. నేను చూసి 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 వేసారి అలసిపోయి ఈరోజు ఈ యొక్క స్కూల్ అనేది స్థాపించడం జరిగింది. మీరు మా స్కూల్కి ఒకసారి విజిట్ చేయండి. సో యూ కెన్ అబ్జర్వ్ వాట్ వీఆర్ డూయింగ్. సో మా యొక్క ఇన్స్టా ఛానల్ని ఫాలో అవ్వండి. ఏం చేసామో మీకు అర్థమవుతుంది. ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేసి నేను బాగా ట్రస్ట్ చేసిన విషయం ఏంటి అంటే, ఒక ఎక్కువ ఫీజు పెట్టి అద్భుతంగా చేస్తాము అని చెప్పుకునేటటువంటి స్కూల్స్ ఏవైతే ఉన్నాయో తక్కువ ఫీజులోనే మనం ఎందుకు చేయకూడదు అనే ఇంటెన్షన్తో స్టార్ట్ చేసినటువంటి స్కూల్ ఇది. సో కార్పొరేట్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఏదైతే ఉందో అది చిన్న స్కూల్, అంటే లైక్ తక్కువ ఫీజులో మనం ఎందుకు చేయాలి. మీరు ఒక్కసారి మా స్కూల్ విజిట్ చేయండి. మా యొక్క ఒక 1 year అనాలిసిస్ ఒకసారి చూడండి. మీరు వైజ్గా డెసిషన్ తీసుకోండి. సో ఒక కైండ్ ఆఫ్ సర్వీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము ఈ యొక్క సంస్థను స్టార్ట్ చేసాం. మీరు వచ్చి ఒకసారి విజిట్ చేయండి. చేసి ఆ స్కూల్లో ఏమేం చేశారో చూడండి. అడ్మిషన్ తీసుకోండి. మీ పిల్లల భవిష్యత్తు మా బాధ్యత. నేను ఈ సంస్థ స్థాపించడానికి ముఖ్యమైన ఉద్దేశం అదే. పిల్లవాళ్ళు అద్భుతంగా అన్ని రకాలుగా ఎదగాలి అనే ఉద్దేశంతో. సో కాబట్టి మై డియర్ పేరెంట్స్, ఆలోచించి డెసిషన్ తీసుకోండి. స్కూల్లో టీచర్ ఎవరు, ఏం చెప్పిస్తున్నారు, దాన్ని మేనేజ్ చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరు, అతని యొక్క ఐడియాలజీ ఏంటి, పైన మెరుగులకు చూసి మోసపోకండి. అత్యధిక ఫీజులతో మీ యొక్క స్థితిని అధ్వానం చేసుకోవద్దండి, భారాన్ని పెంచుకోవద్దండి. అన్ని రకాలుగా ఆలోచించి డెసిషన్ తీసుకోండి. మీ పిల్లల భవిష్యత్తు, మీ యొక్క ఫ్యామిలీ, మీ యొక్క కుటుంబాన్ని అభ్యున్నత గతికి తీసుకొని పోయేటటువంటి ఒక స్టెప్. సో ఆ స్టెప్ని మా స్కూల్ ద్వారా తీసుకోండి. చూడండి, ఒకసారి విజిట్ చేయండి. మా ఇన్స్టా ఛానల్ ఫాలో అవ్వండి. మీకు అర్థమవుతుంది మేము ఏమేమి చేస్తున్నాము, ఎంత కష్టపడుతున్నాము. Okay guys, I hope you understand everything. So please do follow and subscribe to our channel. Thank you.